కాపు జేఏసీ ముద్రగడ పద్మనాభం సంతాప సభకు అన్ని రాజకీయ పార్టీల నేతలు వచ్చారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సంతాప సభలో కూడా కలిసి ఉండకూడదనే దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. రాజమండ్రి సంతాప సభలో జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారని తెలిపారు. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు కాపు నాయకులు పక్కపక్కన కూర్చోకూడదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు లాంటి దుర్బుద్ధి లేదన్నారు. ఆయన్ని పిలిచింది, నన్ను పిలిచింది, అన్ని పార్టీల యొక్క నాయకుల్ని పిలిచింది. బోండా ఉమ్మ గారు వచ్చాడు, రాజకీయ నాయకులు పక్క కూర్చున్నాం, ఆప్యాయంగా పలకరించుకున్నాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారి కడుపుమంట నాకు అర్థం కాల. నా పక్కన కూర్చోకూడదా అంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఒకానొక సందర్భంలో ఒక విషాద సంఘటనలో పక్క కూర్చోకూడదా నాకు అర్థం కాల. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిన కొద్దికి బుర్ర తగ్గుతున్నట్టుంది, లేదా విషపూరితమైన ఆలోచనలు పెరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఆయన వచ్చింది, రోషి గారు రాలేదా? జనసేనకు సంబంధించిన రోషి గారు రాలేదా? మాజీ శాసనసభ్యులు. అలా విధంగా మరి జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు రాలేదా? వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదా? ఒక మహానాయకుడు మా కులంలో, మా సామాజిక వర్గంలో ఒక మహానాయకుడు మరణిస్తే మా సామాజిక వర్గం అంతా కలిసి ఒక సంతాప సభను ఏర్పాటు చేస్తే ఆ సంతాప సభలో కూడా కలిసి ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం. ఇంతేకాదు, మరొకటి చెప్తున్నా, మొన్న రాజమండ్రిలో జరిగింది సంతాప సభ. మరి అక్కడ జ్యోతి నెహ్రూ గారు వచ్చి దానిలో పార్టిసిపేట్ చేశాడే. అంతేకాదు, మరి జనసేన నుంచి చాలామంది వచ్చి మరి ముద్రగడ గారికి నివాళులు అర్పించారే. ఏ మాటకు ఆ మాట. పవన్ కళ్యాణ్ గారికి ఆ దుర్బుద్ధి ఉన్నట్టుగా లేదు, చంద్రబాబు నాయుడుకి ఉన్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలా, వెళ్తే వెళ్ళారులే. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ముద్రగడ పద్మనాభం లాంటి గొప్ప వ్యక్తి మరణించాడు కాబట్టి ఏదో సంతాప సభకి వెళ్ళారులేమని చూసి ఉన్నట్టు ఊరుకున్నాడు. కానీ అబ్బే, మన చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కడుపు మంట. ఆయన్ని పిలిచింది, నన్ను పిలిచింది.